వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్ట్. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపిన సత్తెనపల్లి డీఎస్పీ ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి. గుంటూరు జిల్లా రేపల్లె ఓల్డ్ టౌన్ రోడ్డు బాధితుల సమావేశం. భూములకు నష్టపరిహారం డబ్బు రూపంలో చెల్లించాలని డిమాండ్. కడప జిల్లాలో కరోనాను జయించిన 22 మంది పోలీసులు. జిల్లా ఎస్పీ రాజన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన సహచరులు. ఏపీని వణికిస్తున్న కరోనా మహమ్మారి. టెస్టుల సంఖ్య పెంచడంతో భారీగా బయటపడుతున్న బాధితులు. ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపిన కాపు నేతలు. అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి 5 నిందితులను అరెస్టు చేసినట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పిడుగురాళ్ల రూరల్ సీఐ రత్తయ్య, రాజుపాలెం ఎస్ఐ వెంకట్ ప్రసాద్ పాల్గొన్నారు. కొలికొండ బాబ్జీ, గవతకట్ల గోపాలకృష్ణ, దోళ్ల అలమంద, గవతకట్ల భద్రయ్య, ఆల వీరబాబు, కొలికొండ కోటేశ్వరరావు, గవతకట్ల శేషయ్య, అంటే గుడారి శ్రీను, ఇంకొక 2 వ్యక్తులు బయట వ్యక్తులు కలిసి సాయంకాలం 4 గంటల ప్రాంతంలో తను పొలంలో పనిచేసుకుంటుండగా ఒక పథకం ప్రకారం దాడి చేసి గొడ్డలతో కత్తితో దాడి చేసి అతన్ని అతి కిరాతకంగా చంపడం జరిగింది. దీనికి కారణం ఈ మృతుడు గుడారి సుబ్బయ్య. గుడారి సుబ్బయ్య గ్రామంలో ప్రజలతో బాగా ప్రజలకు బాగా పనిచేస్తూ చురుకైన పాత్రలో ఉన్నాడు. ఈ గుడారి సుబ్బయ్యకి గురవయ్య అనే వీళ్ళంతా కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వేరే కమ్యూనిటీ కాదు, ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అయితే గురవయ్య రాబోయే పంచాయతీ ఎన్నికలు నిలబడాలని అనుకుంటూ ఉంటే ఈ సుబ్బయ్య సహకారంతో సుబ్బయ్య సహకారంతో ఈ గవతకట్ల గురవయ్య అనే అతను తేలిగ్గా పంచాయతీ ఎన్నికలు గెలుస్తాడు అన్నది ఊర్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అదే వర్గానికి చెందినటువంటి, అదే కమ్యూనిటీకి చెందినటువంటి ఈ ఆల సుబ్బారావు కూడా ఊళ్ళో ఆధిపత్యం కోసం ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో ఉంటూ ఈ గురవయ్యకి సపోర్ట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో కానీ గ్రామంలో కానీ నాకు ఆధిపత్యం రాదు, కాబట్టి గుడారి సుబ్బయ్య వ్యక్తి మనం తొలగిస్తే ఆధిపత్యం నేను తీసుకోవచ్చు గ్రామంలో ఉద్దేశంతో గ్రామంలో బంధువుల మధ్య ఉండేటువంటి పాత మనస్పర్ధను ఉపయోగించుకొని కొందరు బంధువులను రెచ్చగొట్టి ఈ గురవయ్య తాలూకు సుబ్బయ్య తాలూకు వాళ్ళ బంధువుల్ని రెచ్చగొట్టి గతంలో మీకు ఏ విధంగా జరిగింది కదా, మీరు ఇప్పుడు నాతో కలవండి అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుకుని, అదేవిధంగా ఇంకొకడు శ్రీనివాస్ అని చెప్పి బొంబాయి శ్రీను అంటారు అతన్ని, గుడారి శ్రీను. ఇతను కూడా గతంలో ఈ సుబ్బయ్యకి వాళ్ళకి లాంగ్ బ్యాక్ ఎప్పుడో 8 ఏళ్ళ చిన్న గొడవ జరిగి ఉంటే దాన్ని కూడా గుర్తు చేసి మరీ రెచ్చగొట్టి ఆ గుడారి శ్రీను అతను కూడా కలుపుకొని ఈ ఎలక్షన్స్ మనసులో పెట్టుకొని ఊళ్ళో ఆధిపత్యం కోసం ఇదంతా పథకం ప్రకారం 26వ తారీఖు అక్కడ అతన్ని అడ్జేయడం జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లె ఓల్డ్ టౌన్ రోడ్ అభివృద్ధిలో భూమి కోల్పోతున్న బాధితుల సమావేశం ఓల్డ్ టౌన్లోని విష్ణు ఆలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరారు. దీనిలో రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే ధోరణులు లేవని, అభివృద్ధికి తాము ఆటంకం కాదని, భూములకు నష్టపరిహారం డబ్బు రూపంలో చెల్లించాలని బాధితులు కోరారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నేతలు సిహెచ్ మణిలాల్, ఎం శోభరాణి, కె రమేష్, గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి పేరుతో రోడ్లు విస్తరణ జరపాలనే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వం తలపెట్టడం జరిగింది. దాని మీద ఈ భూమి కోల్పోతున్నట్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 50% మందిగా దాదాపు 60 పైన సంతకాలు చేసి ఈ భూసేకరణలో మాకు నష్టం జరుగుతూ ఉంది, దీనికి డబ్బుల రూపంలో జమ చేయాలి, అట్లానే వీలైనంత తక్కువ నష్టం చేకూర్చాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది మొన్న. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు ఓ సమావేశం నిర్వహించి అక్కడ ఎవరో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కదలలేదు, ఒకళ్ళిద్దరు రెచ్చగొట్టి తీసుకొచ్చారు.
అట్లానే కొన్ని పార్టీలు కావాలనే ఈ టెంట్ వేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాయని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, బాధితులకి మెరుగైన నష్టపరిహారం ఇప్పించాలి, తక్కువ నష్టం చేకూర్చాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము జెండాలు పక్కన పెట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చాము. ఈరోజు ఆ బాధితుల్లో ఉన్నటువంటి వాళ్ళ సమావేశం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వాళ్ళకి న్యాయం జరగడం కోసం వీళ్ళు చెప్పినటువంటి ఎవరికి అన్యాయం చేయము, అందరికీ న్యాయం జరిగే పద్ధతిలో చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనకి వాళ్ళు కట్టుబడి వీళ్ళందరూ చెప్తున్నటువంటి సమస్యల్ని మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కోసం, వీళ్ళ అభిప్రాయాల సేకరణ కోసం సమావేశాలు జరపాలి. మేము తదనంతరం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ శ్రేణులకి ఈ బాధితులతో కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తాము. ఈ నేపథ్యంలో ఈ విషయాల మీద మాట్లాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళతో ఈ సమావేశం. ఒక పట్టణంలో జరుగుతున్నటువంటి మన ఓల్డ్ టౌన్ ప్రాంతానికి సంబంధించినటువంటి రేపల ప్రాంతం అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి లోటుపాట్ల విషయంలో ఏదైతే బాండ్ల రూపంలో ఇస్తానంటున్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ చెప్తున్నటువంటి దానికి ఇక్కడ బాధితులు మేము తక్షణం దానికి సంబంధించినటువంటి మళ్ళీ పడగొట్టిన వాటికి సంబంధించినటువంటి కొత్తవి నిర్మించుకోవాలన్నా కూడా మాకు డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి మాకు బాండ్లు కాదు కావాల్సింది, డబ్బు రూపంలో నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి ఇంతకుముందు కూడా తెలియవచ్చాం, ఇప్పుడు కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారులు చెప్పిన దానికి సంబంధించి ఆ రోజు ఎంఆర్ఓ గారు 40 అడుగులు అని చెప్పేసి మాతో సమావేశమైనప్పుడు మాట్లాడారని చెప్పేసి ఇక్కడ మన మిత్రులందరూ కూడా ఏదైతే దానికి అభివృద్ధికి సహకరిస్తానన్న మిత్రులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కాదని చెప్పేసి వేరే నిర్ణయం అని చెప్పేసి 60 అడుగుల 80 అడుగుల అనేది దానికి సంబంధించినటువంటి కార్యరూపంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి కోసం ఆటంకపరుస్తున్నాం అనే పేరుతో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని దూషించడానికి సంబంధించి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఎక్కడా కూడా ఎవరిని ప్రలోభపెట్టి కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ ఇంకో రూపంలో అక్రమాలకు సంబంధించి మేము ఎక్కడా కూడా అండదండలు అందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షించి విధి నిర్వహణలో కరోనా బారిన పడిన 22 మంది పోలీస్ సిబ్బంది తిరిగి ప్రజాసేవలకు సిద్ధమయ్యారు. కడప జిల్లా కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొంది అదే కరోనా వైరస్ను జయించారు. వారికి నెగటివ్ రావడంతో తిరిగి విధుల్లోకి చేరిన సందర్భంగా జిల్లా అధికారులు వారికి పండ్లను అందించి వారిని విధుల్లోకి ఆహ్వానించారు. జిల్లా ఎస్పీ రాజన్ ప్రత్యేకంగా 22 మంది పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి పండ్లను అందించారు. కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయితే మనోధైర్యంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోగలమని చెప్పారు. ఒక 22 మంది ఈ కోవిడ్ వల్ల అఫెక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా నెగటివ్గా రిజల్ట్స్ వచ్చి ఈరోజు డ్యూటీలో మళ్ళీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా కోవిడ్ అన్నది వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చినది. ఈ 22 మందిని కూడా ఈరోజు ఒక గణంత వీళ్ళని డ్యూటీలో జాయిన్ చేసుకోవడం జరుగుతున్నాయి. ఇది మిగతా వాళ్ళు ఒకవేళ డ్యూటీలో ఉండగా అఫెక్ట్ అయినప్పుడు వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ వైరస్ కనుక వస్తే మనము ప్రధానంగా భయపడకూడదు. మనల్లో ఆయాసం ఉందా, ఫీవర్ ఉందా, జలుబు ఉందా అన్న విషయాన్ని క్షణానికి క్షణం క్షుణ్ణంగా చూసుకుంటూ ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు దగ్గర ఉన్న పిహెచ్సికి కానీ హాస్పిటల్కి కానీ ఆర్ మన ఏఎన్ఎం కానీ చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా ఏం చేయాలన్న విషయాన్ని మీకు చాలా చక్కటిగా చెప్పడం జరుగుతాయి. ఇప్పుడు మా వరకు ఇక్కడ డిపిఓలో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ప్రత్యేకంగా మెన్ వెల్ఫేర్ కోసం, కోవిడ్ వల్ల అఫెక్ట్ అయిన మెన్ వెల్ఫేర్ కోసం ఒక బృందం స్టార్ట్ చేయబడి కోవిడ్లో అఫెక్ట్ అయిన మెన్ మరియు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు హెల్త్ కండిషన్ని క్షణానికి క్షణం ఇక్కడ ఉన్న మా పోలీస్ డాక్టర్ మానిటర్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి అవసరమైన ఏదైనా అత్యావశ్య సరుకులు ఉంటే అవి ఇవ్వడము, అదేవిధంగా వీళ్ళకి విటమిన్ అంటే గవర్నర్ సీఎం గారు అదేవిధంగా రెస్పెక్టెడ్ డీజీపీ గారు
ఈ కోవిడ్ వల్ల అఫెక్ట్ అయిన కానిస్టేబుల్స్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఆర్ ఇతర ర్యాంక్ ఆఫీసర్. ఏపీని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా మరో 1908 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 8 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1916కు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 15,144కి చేరింది. గడిచిన 24 గంటల్లో 43 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కి చేరింది. గత 24 గంటల్లో 952 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీనితో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,467గా నమోదైంది. మరో 15,144 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఎస్ సిలింద్రపర్రు, జుత్తిగా, పొలమూరు, మల్లిపూడి తదితర గ్రామాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గురైన ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పెనుమంట్ర మండలంలో గోస్తనీనాది వెంబడి ఉన్న గ్రామాల్లోనే ఎక్కువగా నారుమడులు మునిగిపోయి దెబ్బతిన్నాయన్నారు. వారం రోజులుగా వర్షాలు ఎక్కువగా కురవడంతో నారుమడులు నీట మునిగాయని అన్నారు. వ్యవసాయ అధికారులు మరియు సిబ్బంది నీట మునిగిన నారుమడ్లను పరిశీలించి వెంటనే సమగ్ర సర్వే అందజేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. గోస్తనీలో గత 28 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో మెట్టలు వేసి తూడ బాగా పెరిగిపోవడంతో భారీ వర్షాల సమయంలో ఇబ్బంది పడుతున్న రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి రంగనాథరాజు దృష్టికి తీసుకొచ్చారు. గోస్తని నదీ ప్రక్షాళన చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి రంగనాథరాజు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా చూడటం జరిగింది. మన ఇప్పటికే గతంలో ముందుగా పొలమూరు డ్రైను, అలాగే నక్కల డ్రైన్ ఇవన్నీ కూడా ముందుగానే బాగు చేయించడం జరిగింది. తవ్వించి రైతుల ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అలానే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా అధిక వర్షాలతోటి ఒకే రోజు 12 అంగుళాల వర్షం పడింది. దాంతో ఆకుమడి మొలవటం ఇవన్నీ కూడా సులువుగా తగ్గుతున్నాయి. అలాగే గోస్తనది కూడా అక్కడక్కడ బాగా మేటలు ఉంటాయి, అన్నీ కూడా తీయించడానికి 50 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని కూడా తొందరలో ఆ పని కూడా పూర్తి చేసి మేజర్గా అయితే ఆతండ మండలం, కోడూరు మండలం, పెనుగొండ మండలాల్లో ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ పెనుమంట్ర మండలంలో మట్టి గోస్తన ద్వారా 25 ఊళ్ళు ఈ కీర్తి బ్యాగులన్నీ కూడా పోవడం జరిగింది. అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఆకుమడి పోయినా రైతులందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఎందుకంటే ప్రకృతి వర్షాకాలం కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం పడటంతో రోజు కనీసం 4-5 ఇంచులు వర్షం పడుతుందో ఇబ్బంది పడుతుంది. కాబట్టి తొందరలోనే మన రైతులకి ఆకుమడి ఏర్పాటు చేయడం.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ నేతగా కొనసాగనని బహిరంగ లేఖ రాసిన సందర్భంగా కాపు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో న్యూస్ డిబేట్లలో ముద్రగడ పద్మనాభంని విమర్శించడం వల్ల ఆయన మనస్తాపం చెంది ఉద్యమం నుండి తప్పుకుంటానని ప్రకటించడం బాధాకరమని, ప్రతి కాపు సోదరుడు ముద్రగడ వెనకే ఉన్నారని, ఆయన ఉద్యమాన్ని నుండి తప్పుకోవడం సహించమని, ముద్రగడపై కొందరు వ్యక్తులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, వాళ్ల నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రగడ మా నాయకుడు అంటూ నినాదాలు చేశారు. ముద్రగడ చేసిన ఉద్యమాల వల్లే కాపు కార్పొరేషన్, కాపు నేస్తం వంటి పథకాల వల్ల కాపులు లబ్ధి పొందారని, కాపులంతా ఒక త్రాటిపై ఉండి ముద్రగడ నాయకత్వంలో నడుస్తామని తెలిపారు. రోజున ముద్రగడ పద్మనాభం గారు ఎవరో కొంతమంది ఫేస్బుక్లోని, వాట్సాప్లోని, టీవీ డిబేట్లోని మాట్లాడిన మాటలకి మనస్తాపం చెంది ఆయన నేను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని చెప్పి పత్రికా ముఖం ద్వారా మీ అందరికీ కూడా ఒక ఉత్తరం సంధించడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకొల్లులోనే ముందు నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే పాలకొల్లు జిల్లా నుంచి కూడా కొంతమంది ముఖ్య నాయకులను వెళ్ళి పద్మనాభం గారితో సంప్రదించడం కూడా జరిగింది. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు జాతిలో పుట్టడం వల్ల కాపు జాతి చేసుకున్న ఒక గొప్ప వరంగా ప్రతి కాపు సోదరుడు ముందుగా భావించాలి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిబలిజీ సామాజిక వర్గానికి బలమైన నాయకుడైన కుడుపూడి సూర్యనారాయణ గారు ఒకసారి అమలాపురంలో సెట్టిబలిజీ గౌడు మహాసభ పెట్టినప్పుడు ఒక 15 నుంచి 20 వేల మంది వాళ్ళ కులస్తులుండగా ఈవేళ ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు మన కులంలో పుట్టలేదే అని చెప్పి అంతమంది సమక్షంలో చెప్పడం జరిగింది. అంటే మన జాతిలో పుట్టిన నాయకుడిని మనం గుర్తించుకోలేకపోతున్నాం తప్ప ఇతర జాతులు అటువంటి నాయకుడు మాకు పుట్టలేదేంటని చెప్పి చాలా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మీకు గతంలో 2019 ఎలక్షన్ ముందు కూడా అమలాపురంలో సెట్టిబలిజీ సభ జరిగినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా చూస్తే దాంట్లో కుడుపూడి సూర్యనారాయణ గారు పెద్దలు మాట్లాడిన మాటలు కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించే ప్రక్రియలో ఏలూరులో నివసించే ట్రాన్స్జెండర్లు పోలీసు వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తూ ప్రజలకు కరోనా వైరస్ గురించి తగిన జాగ్రత్తలను తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఏలూరు పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కఠినమైన ఆంక్షలను విధించారు. ఈ నేపథ్యంలో పెదపాడు పోలీసుల విధి నిర్వహణకు తోడుగా అనవసరంగా రోడ్డు మీద సంచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కరోనా వైరస్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేస్తూ ట్రాన్స్జెండర్లు అవగాహన కల్పించారు. చదువుకున్నవాడు మీకు చెప్పేంత చోడు మేము కాదు. ఆ మాట ఆలకించండి. మేము చదువుకున్నామో లేదో ఈ రోజు మంచిగా మీరు చూసుకోండి. మీరు చదువుకునేవాడు మీకు మీరు చెప్పేంత తోడు కాదు బాబు. ఈ మహమ్మారి మీరే కాదు మీ కుటుంబాలు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. మీరే చెప్పాలి కదా, మీరే తెలుసుకుని మీరే అర్థం చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ వాటర్. మద్యం మత్తు ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి బావిలో గంగమ్మ తల్లిని చూపిస్తానంటూ ప్రయత్నించాడు. బావి గట్టున తన మిత్రునితో కలిసి మద్యం సేవించిన ఓ వ్యక్తి దేవతను చూపిస్తానంటూ బావిలోకి దిగుతుండగా బండరాయి విరగడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతని స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతి కష్టం మీద ఆ వ్యక్తిని బావిలో నుంచి బయటకు తీశారు.
వీధి బాలల సంరక్షణే ధ్యేయంగా కడప జిల్లా పోలీసులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కడప జిల్లాలో మరోసారి ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహించారు. వీధి బాలలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేలా వారి సంక్షేమమే ధ్యేయంగా కడప జిల్లా వ్యాప్తంగా వీధి బాలలు, బాల కార్మికుల కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా కడప నగరంలోని కోటిరెడ్డి కూడలి వద్ద నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ను ర్యాలీని ఎస్పీ అన్బురోజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరగనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వీధి బాలలను గుర్తించి వారిని సంరక్షణ కేంద్రాలకు తరలించేలా కృషి చేస్తామని చెప్పారు. ఆపక మేడం అట్లా వెహికల్స్కి కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా కల్లోలం రేపుతోంది. బ్యాంకు ఉద్యోగుల్లో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు కరోనా సెగ తగులుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. పట్టణంలో అత్యవసర సర్వీసులు, పాలు, నీళ్లు, గ్యాస్, నిత్యావసరాలు, కిరాణా, కూరగాయలు మినహా ఎలాంటి దుకాణాలు, ఏజెన్సీలు తెరవరాదన్నారు. కూరగాయలు, కిరాణా దుకాణాలు కూడా ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే తెరవాలన్నారు. ఎవరైనా సరే అధికారుల ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పేశారు. మూసివేసి ఇప్పటి వరకు కూడా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో బొమ్మల సత్నాలు పెడుతున్నాము. అక్కడ కూడా వర్షాకాలంలో రెయిన్ బాగా రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా అక్కడి నుంచి నూనెపల్లి మార్కెట్ యార్డ్లో తాత్కాలిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా దీనికి అనుగుణంగా మార్చి హోల్సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించాము. అవి రేపు సాయంత్రం పూర్తవుతాయి. కాబట్టి రేపు నైట్ నుంచి హోల్సేల్ మార్కెట్ పెట్టుకోవచ్చు, తప్పితే ఎల్లుండి గ్యారంటీగా పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇన్సిస్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా హోల్సేల్ మార్కెట్ మాత్రం నైట్ టైం పనిచేయాలి. అన్ని రీటైల్ మార్కెట్ ఉదయం కూడా మాత్రమే పనిచేయాలి. దీనికి భిన్నంగా ఎక్కడ పనిచేయడానికి వీలు లేదు. అదేవిధంగా టౌన్లో కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ అన్ని షాపులు అమల్లో ఉన్నాయి. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల దీనిపైన కూడా పునరాలోచన చేసి 2-3 రోజుల్లో ఈ సమయాన్ని తగ్గించి ఒక విధమైనటువంటి లాక్డౌన్ వాతావరణాన్ని 2-3 రోజులు కల్పిస్తాము. దీనికి సంబంధించి కూడా ప్రజల్లో మరింత అప్రమత్తత కావాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ మాస్క్ ధరించడము, సామాజిక దూరాన్ని పాటించడము, అదేవిధంగా తప్పనిసరిగా చేతుల్ని సబ్బుతో కడుక్కోవడము లేదా శానిటైజర్స్ వాడడం, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా మాత్రమే కరోనాని మనం అరికట్టవచ్చు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ప్రజలు ఆ విధంగా ఉండాలని కోరుతున్నాం. ఉత్తరాంధ్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నాయి. విజయనగరం జిల్లా జియమ్మల వలస మండలం గడిసింగుపురం గ్రామంలో ఉమ్మగడ్డకు వరద నీరు పోటెత్తింది. దీంతో జియమ్మ వలస నుండి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాల సమయంలో ఎదురవుతున్న వరద నీరు సమస్యను అధికారులు పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అంబేద్కర్ ఇంటిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్, నరహరశెట్టి నరసింహారావు, డాక్టర్ గంగాధరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శైలజనాథ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని కులాల్లో పేదలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. మానవవాదులారా ఖబర్దార్, హద్దులు దాటి వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకుంటారంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్యకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా అంబేద్కర్ భావజాలాలను ప్రజల నుంచి తీయలేరు. బీజేపీ ప్రభుత్వం కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించడం మానుకోవాలి. ఈ కేసును దేశద్రోహం కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాస్తున్నామని శైలజనాథ్ చెప్పుకొచ్చారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజగృహం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి, చిల్లర మల్లర కేసులు కాదు, దేశద్రోహ నేరం కింద ఈ కేసు విచారించాలి. దీని వెనుక మనువాద భావజాలం ఉంది, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. ఇది మొదటిసారి మాత్రమే కాదు, గతంలో కూడా ఈ విధంగా జరిగిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారికి ఉత్తరం పంపిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రధానమంత్రి గారికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కఠిన చర్యలు తీసుకోండి అని. ఈ మధ్యకాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదుల యొక్క దాడులు సాంస్కృతికంగా, ఫిజికల్గా పెరిగిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. దళితులపైన, నోరులేని వాళ్ళపైన, అన్ని కులాల్లో పేదలపైన ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ప్రగతిశీలు ప్రజాస్వామ్యవాదులపైన ఫిజికల్ అసాల్ట్కి కూడా మమ్మల్ని గౌరీ లంకేష్ని చూసాం, కల్బుర్గిని చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మనువాదులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో మీ ఆటలు సాగవు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ భావజాల నాయకత్వాన ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏ పని చేయకుండా కేవలం ఎమోషన్ రెచ్చగొట్టి ముందుకు పోయే మీరు వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాం. మరొక్కసారి మిమ్మల్ని చరిత్ర పుటల్లో వెనక్కి నెట్టేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మనువాదులారా ఖబర్దార్, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం పెరిగేదే, తగ్గేది కాదు. పీడిత తాడిత వర్గాలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, చదువుకున్న వాళ్ళు పెరిగే కొద్దీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలం యొక్క శక్తి, దాని యొక్క విస్తృతి పెరుగుతుంది. ఎవరు అంచలేరు మీరు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కేసును దేశద్రోహ నేరం కింద, సీసీ ఫుటేజ్ కూడా వచ్చాయి, దేశద్రోహ నేరం కిందని పరిగణించాలి, చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపిన సత్తెనపల్లి డీఎస్పీ ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి. గుంటూరు జిల్లా రేపల్లె ఓల్డ్ టౌన్ రోడ్డు బాధితుల సమావేశం, భూములకు నష్టపరిహారం డబ్బు రూపంలో చెల్లించాలని డిమాండ్. కడప జిల్లాలో కరోనాను జయించిన 22 మంది పోలీసులు, జిల్లా ఎస్పీ రాజన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన సహచరులు. ఏపీని వణికిస్తున్న కరోనా మహమ్మారి, టెస్టుల సంఖ్య పెంచడంతో భారీగా బయటపడుతున్న బాధితులు. ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపిన కాపు నేతలు, అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.